హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. అవును. సార్, బంగ్లాదేశ్ లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి సార్. ముఖ్యంగా హిందువుల పైన అక్కడ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి. చిన్మయ్ కృష్ణదాస్ అని ఒక ఇస్కాన్ నాయకుడిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మన దేశంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఎందుకు ఈ విధంగా అల్లర్లు ఉన్నాయి? మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఈ అల్లర్ల దగ్గర కారణాలు ఏంటి? దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గత కొంతకాలంగా హిందువుల మీద బంగ్లాదేశ్‌లో దాడులు జరగడం, ఆహ్, కొంతమంది చనిపోవడం, గుళ్ళ మీద దాడులు జరగడం, హిందువుల మీద గాకుండా అక్కడ బౌద్ధులు, క్రిస్టియన్లు, మైనారిటీలు ఉన్నారు. వాళ్ళ మీద గూడా దాడులు జరుగుతున్నాయి. ప్రధానంగా హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు గాబట్టి మైనారిటీస్‌లో వాళ్ళ మీద జరుగుతున్నాయి. అయితే దీన్ని ఎలా అర్థం జేసుకోవాలి? బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? అనేది నేను సాధ్యమైనంత క్లుప్తంగా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. బంగ్లాదేశ్ 1971లో ఈస్ట్ పాకిస్తాన్‌గా ఉన్నింది. అది బంగ్లాదేశ్‌గా విడిపోయింది. యాక్చువల్‌గా బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ బెంగాల్ అనేవాళ్ళు. ఇప్పుడు మనకుండేది వెస్ట్ బెంగాల్ ఉంది. అక్కడ బంగ్లాదేశ్‌లో అఫీషియల్ లాంగ్వేజ్ గూడా ఇప్పటికి గూడా బెంగాలీనే అనమాట. సో, 1971లో వాళ్ళు బంగ్లా ఉద్యమం వచ్చి బంగ్లాదేశ్‌గా విడిపోయింది. అక్కడ ఇప్పుడున్న ఇంతకుముందున్న షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉండి పారిపోయి ఇండియాలో దాక్కున్న షేక్ హసీనా వాళ్ళ ఫాదరు షేక్ ముజిబుర్ రెహమాన్ ఫౌండర్ ఆఫ్ ద బంగ్లాదేశ్ అంటారు. ఆయన ఆధ్వర్యంలో పోరాటం జరిగింది. ఆ టైంలో పాకిస్తాన్ సైన్యం ఊచకోతలు మొదలుపెట్టింది. ముఖ్యంగా హిందువులు ఎక్కువ చనిపోయారు. దాదాపు 3,00,000 నుంచి 5,00,000 మంది ఆ టైంలో చనిపోయారని చెప్పారు. సో, అలాగా బంగ్లాదేశ్ ఏర్పడింది 71లో. అప్పటి నుంచి కూడా ఏందంటే బంగ్లాదేశ్‌లో డెమోక్రసీ అనేది సరిగ్గా లేదు. అది పేరుకి ఆహ్, డెమోక్రటిక్ కంట్రీగా వాళ్ళు చెప్పుకున్నారు. అయితే ప్రధానంగా అక్కడ మతపరంగా తీసుకున్నప్పుడు ముస్లిం అనేది స్టేట్ మతం అయినప్పటికీ రాజ్యాంగంలో సెక్యులర్ ఉంటది. రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ఇతర మతస్థులు కూడా వాళ్ళ మతాన్ని ఆహ్, ప్రచారం చేసుకోవడం, వాళ్ళ మత ప్రాక్టీసెస్ చేయడం, ఇతర మతాల్లో చేరకుండా ఉండదలుచుకుంటే ఆ ఉండే హక్కు అవన్నీ కూడా ఇచ్చిందనమాట. సెక్యులర్ అనే పదం కూడా ఎప్పటినుంచో వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. అయితే ఓకే. అక్కడ డెమోక్రటిక్‌గా అనేక ప్రభుత్వాలు లేవు. ప్రధానంగా కొన్ని డెమోక్రటిక్ ఎన్నికలు జరగడం, అవి కొన్నిసార్లు జరిగితే, కొన్నిసార్లు మిలిటరీ ప్రభుత్వాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే ప్రధానంగా అక్కడ 2 పార్టీలు ఉంటాయి. ఒకటి అవామీ లీగ్. అవామీ లీగ్ వచ్చి ఈ ముజిబుర్ రెహమాన్‌ది వాళ్ళ కూతురు పారిపోయిన షేక్ హసీనా, ఆమె 16 ఏళ్ళు పరిపాలించింది. ఇంకొకటి బీఎన్‌పీ. బీఎన్‌పీ అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఇవి కాకుండా కమ్యూనిస్ట్ పార్టీలు ఒక 8 దాకా ఉన్నాయి. ముస్లిం కొన్ని పార్టీలు అక్కడ ఉన్నాయన్నమాట. హ్మ్. సో, బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైందంటే ముఖ్యంగా షేక్ హసీనా 16 ఏళ్ల పరిపాలనలో బంగ్లాదేశ్ అనేక రకాలుగా ఘోరమైన పరిస్థితులకి నెట్టబడింది. ఒకటి ఇన్‌ఫ్లేషన్, ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది దాదాపు 11, 12, 13% వరకు కూడా వెళ్ళిపోయింది. ఇక నిత్యావసర వస్తువులు 14-15% పెరిగాయి. విపరీతమైన నిరుద్యోగం 16-18% వరకు నిరుద్యోగం పెరిగింది. ఆహ్, ఇది కాకుండా పొలిటికల్ కరప్షన్ అనేది విపరీతంగా అక్కడ పెరిగింది. ఓకే. సో, దీంట్లో ఈ దీనికి వ్యతిరేకంగా అంటే నిరుద్యోగంకి, ఈ పొలిటికల్ కరప్షన్‌కి వ్యతిరేకంగా వివిధ సంఘాలు లేకపోతే విద్యార్థులు ఉద్యమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని తీవ్రంగా అణచివేయడం, వాళ్ళలో చాలామంది నాయకుల్ని మిస్సింగ్ కేసులు విపరీతంగా ఉన్నాయి బంగ్లాదేశ్‌లో. చాలామంది మాయం చేయడం. నేను ఇందాకే ఒక అతని స్టోరీ ఆయన బౌద్ధ మతానికి సంబంధించి. ఆయన్ని ఒక దగ్గర నుంచి ఎలా పట్టుకుపోయి 5 ఏళ్ల పాటు ఆయన్ని కనిపించని ఒక లొకేషన్‌లో మిలిటరీ దీంట్లో ఆయన్ని ఎట్లా ఇబ్బందులు పెట్టారు, చిత్రహింసలు పెట్టారనేది ఆయన చెప్తుంటే నేను ఇంటర్వ్యూ చూశాను. అలాగా వందల మందిని అప్పట్లో ఈ అవామీ లీగ్‌కి సంబంధించిన ఈ హసీనా ప్రభుత్వంలో హ్మ్. వందల వేల మందిని లెక్చరర్లు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పౌర సమాజంలో నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ నిర్బంధంలో పెట్టి సో, అలాగా సంవత్సరాల తరబడి ఈమె గవర్నమెంట్ మీద ప్రజల్లో అసంతృప్తి, ఆగ్రహం, ఫ్రస్ట్రేషను పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఏమైందంటే ఇటీవల ఈ ఇయర్ మొదట్లో అక్కడ ఒక రూల్ పాస్ చేశారు. అదేంటంటే 30% ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, సివిల్ సర్వెంట్ అన్నిట్లో 30% ఉద్యోగాలు ఈ నేషనలిస్టు ఉద్యమంలో అంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి పోరాడారు గదా! హ్మ్. ఆ ఫ్యామిలీస్‌లో ఉండే పిల్లలకి మనోళ్ళు గ్రాండ్ చిల్డ్రన్‌కి ఈ 30% ఇచ్చేస్తారు. ఇదేమవుతుంది
అవామీ లీగ్ ఉండే వాళ్ళకే వెళ్తూ ఉంది. అవామీ లీగ్లో ఈమె బంధువులు, మెయిన్ పార్టీ లీడర్లు వాళ్ళే ఈ ఈ కోటాలోకి వెళ్ళిపోయి వాళ్ళే టెస్ట్ వేసుకొని కూర్చుంటున్నారు. పైన ఈ బ్యూరోక్రసీలో ఉండే టాప్ లేయర్ అంతా వీళ్ళే ఉంటున్నారు. ఇది విద్యార్థుల్లో తీవ్ర అసహనానికి గురి చేస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ఈ కోటా సిస్టమ్ అనేది వాళ్ళకి నచ్చలేదు.